దేన్ని విడిచిపెట్టి రావాలి? మహిమ దేహాన్ని విడిచిపెట్టి రావాలి. అర్థమవుతుందా? పోనీ వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా ఏమన్నా మంచి విషయాలు అంటే మంచి కుటుంబంలో కానీ వసతులు ఉన్న కుటుంబంలోనికి అడుగు పెట్టడానికి ఇష్టపడుతున్నాడా? లేదుగా. పూర్తిగా ఆయన బ్రతికిన జీవితానికి భిన్నమైన జీవితాన్ని ఆయన ఎన్నుకొని వస్తున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన బ్రతికిన జీవితానికి, ఆయన ఉంటున్న జీవితానికి పూర్తిగా విభిన్నమైన జీవితాన్ని ఆయన ఎంచుకొని వస్తున్నాడు. ఆయనకి కాలంతో పనుందా? పరలోకంలో లేదు. కానీ భూమి మీదకి వచ్చి దేనికి లోబడ్డాడు? కాలానికి లోబడ్డాడు. పగలు రాత్రి అనేది మనకి సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, వాటిని బట్టి మనకి పగలు రాత్రులు అనేవి ఏర్పడుతున్నాయి. కానీ ఆయన ఉండే ఆ మహాలోకంలో చీకటికి చోటుందా? లేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చి ఆ పగటి రాత్రుల ఆ చీకటి వెలుగుల మధ్య బ్రతికాడా లేదా? బ్రతికాడు. కాలానికి అనుగుణంగా బ్రతికాడా లేదా? బ్రతికాడు. శారీరక శ్రమ ఆయన ఉన్న లోకంలో ఉందా? ఆయనకి లేదు. కానీ ఈ లోకంలోనికి వచ్చి శారీరక శ్రమను ఆయన అనుభవించాడా లేదా? అనుభవించాడు. దేన్ని బట్టి? శరీరధారణను బట్టి, శరీరధారిగా ఆయన బ్రతకడాన్ని బట్టి. అర్థమవుతుందా? ఆయన అక్కడ అధికారంలో ఉన్నవాడు. పరలోకంలో ఆయనకి ఏముంది? అధికారం ఉంది. దోతలు కానీ పరలోకంలో ఉన్న ప్రతిదీ కానీ ఆయన కాళ్ళ కింద, ఆ సమస్తమైన ఆయన పాదాల కింద ఉండే అంత గొప్ప స్థితి అయింది పరలోకంలో. కానీ ఇక్కడికి వచ్చి ఆయన ఎలా అయిపోయాడు? ఒక అధికారికి సైతం లోబడగలిగేంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అవునంటారా కాదంటారా? అవును. ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించండి. ఆహార బాధలు లేదంటే ఆకలి బాధలు ఆయనకు ఉన్నాయా? ఆకలి దప్పికల బాధలు ఆయనకు ఉన్నాయా? లేవు. కానీ వాటిని సైతం ఎక్కడికి వచ్చిన తర్వాత అనుభవించాడు? భూమి మీదకి వచ్చిన తర్వాత అనుభవించాడు కదా. ఇలా ఎన్నన్నా ఆలోచించండి. ఆయన అక్కడ బ్రతికిన జీవితాన్ని అంతటికీ ఒక విభిన్నమైన జీవితాన్ని ఆయన స్వీకరించాడు. వదిలిపెట్టడం ఒక ఎత్తు అయితే కష్టాన్ని కొని తెచ్చుకోవడం ఇంకొక ఎత్తు. మీరు కష్టపడాలి దేవుడి కోసం. మన కష్టాలు గట్టిగా ఒక 10 నిమిషాల వాక్యం ఎక్కువైతే తట్టుకోలేం కదా మనం. అదే కదా మన కష్టం. అవునంటారా? ఎండ ఎక్కువైపోయి ప్రార్థన సమయం ఎండ టైంలో పెట్టామనుకోండి, రా మనెత్తాం. ఇది మన కష్టం. ఆదివారం ఆరాధన మాలి అంటే భలే కష్టాలు కనబడతాయి మనకి. ఆ వర్షం ఎక్కువైపోయినా మానేస్తాం, ఎండ ఎక్కువైపోయినా మానేస్తాం, చలి ఎక్కువైపోయినా మానేస్తాం. మన బాధ అది. ఏది ఎక్కువైనా మానేస్తాం. మంచు పడుతుందని రోడ్లు కనబడతలేదు మానేసేవాళ్ళు కొంతమంది. సూర్యుడు ఎండ డైరెక్ట్గా కొట్టేస్తుందన్న రాలేపోతామని చెప్పి మానేసేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల సాకులు చెప్తాం మనం. కానీ ప్రభువు చూడండి, ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి ఒక సేవకుడి స్థితిలోనికి వచ్చేసాడు. ఒక సేవకుడి స్థితిలోనికి ఆయన దిగాడు. తగ్గించుకున్నాడు. ఎవరి నిమిత్తం? మన నిమిత్తం. ఇది మర్చిపోవద్దు సుమా.